డబ్బు కట్టెలు పెట్టెలు పెట్టి. లీలాకృష్ణ మావయ్య ఏంటి తనింట్లో తనే దొంగతనం చేయడం ఏంటి? ఏమోనండి. సరే పదండి వెళ్దాం. మీరు పదండి. అలా డబ్బులు నగలు దొంగతనం చేయడం చూసాం, కానీ ఆ డబ్బులు నగలు ఎవరి కోసం తీశారో ఎందుకోసం తీశారో అన్నది మాకు క్లారిటీ రాలేదు. అందుకని వెంటనే స్వాతికి ఫోన్ చేశాం. మైథిలి, మావయ్య అమ్మ నగలన్నీ అలాగే బీరువాలో డబ్బులన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఇంకా అర్థం కాలేదా అండి? ఆ స్వాతిని కలవడానికి వెళ్తున్నారు. ఏంటి మైథిలి నువ్వనేది? అవునండి. ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి వస్తున్నప్పుడు లీలాకృష్ణ గారు ఆ స్వాతితో ఎంత క్లోజ్గా ఉన్నారో కళ్ళారా చూసాం. అవునా? అవును మైథిలి. అయితే ఆ డబ్బు నగలన్నీ తీసుకెళ్లి ఆ స్వాతికి ఇస్తాడంటావా? ఇంకా అనుమానం ఏముంది? డబ్బు నగలతో పాటు బట్టలు కూడా సర్దుకున్నారుగా. దీన్ని బట్టి ఆలోచిస్తే లీలాకృష్ణ గారు శుభప్రద అమ్మకి ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నారు. మైథిలి, అవునండి. ఆ స్వాతితో కలిసి బ్రతకడానికి శుభప్రద అమ్మతో విడాకుల మీద సంతకం పెట్టించారు. ఇప్పుడు ఆ స్వాతితో శాశ్వతంగా కలిసి బతకడానికి వెళ్ళిపోతున్నారు. నీ మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది మైథిలి. ఒక్క నిమిషం ఆగండి. నా అనుమానం ఎంతవరకు నిజమో ఇప్పుడే తెలుసుకుంటాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ స్వాతి గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి మేడం. మా లీలాకృష్ణ అంకుల్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ఎందుకు అలా అడిగారు? మా లీలాకృష్ణ గారు మా శుభప్రద అమ్మకి తెలియకుండా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించారు. నిజమా? ఆవిడ ఇష్టపూర్వకంగా విడాకులు ఇవ్వలేదా? లేదండి, సంతకం పెట్టిన విషయం కూడా ఆమెకు తెలీదు. ఆవిడ్ని చీట్ చేసి మరీ సంతకం పెట్టించారు. అది లీగల్గా కోర్టులో చెల్లదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సారీ అండి. శుభప్రద గారికి లీలాకృష్ణ గారంటే ఇష్టం లేకనే విడాకులు ఇచ్చారని నాతో చెప్పారు. అంతా అబద్ధమండి. ఆయన మాటలు అస్సలు నమ్మకండి. ఈరోజు మా అమ్మకు అన్యాయం చేసినట్టే రేపొద్దున్న పెళ్ళైన తర్వాత మీకు కూడా అన్యాయం చేస్తారు. మీకన్నా డబ్బున్న అమ్మాయి దొరికితే లేదా మీకంటే అందమైన అమ్మాయి కలిస్తేనో ఖచ్చితంగా మీకు కూడా విడాకులు ఇచ్చి ఇలాగే మరో అమ్మాయితో పారిపోతారు. కరెక్టేనండి. ఇలాంటి మోసగాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆయన నిజస్వరూపం ఏంటో చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ఆ లీలాకృష్ణకి ఫోన్ చేసి మొహం వాచేలా చివాట్లు పెడతాను. తొందరపడకండి. ఇంకోసారి ఆయన ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకుండా ఉండాలి అంటే మనమే ఆయనకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. అందుకు మీరే మాకు హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఇలాంటి బుద్ధి తక్కువ వెధవలకి బుద్ధి చెప్పడానికి నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. స్వాతి గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందే ఇంట్లో నగలు డబ్బులు దొంగతనం చేసి బ్యాగ్లో సర్దుకున్నారు. నా అంచనా నిజమే అయితే రేపు ఉదయం ఆ డబ్బు నగలతో మిమ్మల్ని కలుస్తారు. అప్పుడు మీరేం చేస్తారు అంటే మీరు అలా వెళ్ళిపోండి. ఓకే మేడం, మీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. రేపు లీలాకృష్ణ నా దగ్గరకు రాగానే మీరు చెప్పిన ప్లాన్ అమలు చేస్తాను. థ్యాంక్ యూ స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలా స్వాతితో మాట్లాడిన తర్వాత ఆమెకు కూడా లీలాకృష్ణ గారి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. దాంతో ఆయనకి బుద్ధి చెప్పడానికి అంగీకరించింది. ఆమె చేసిన హెల్ప్ వల్లే ఈరోజు లీలాకృష్ణ గారు ఇంటికి తిరిగి వచ్చారు. లేదంటే అర్థమైందమ్మా. నా మొగుడు పాపిష్టి వెదవే, కానీ ఆ అమ్మాయి చాలా మంచిది. అవునమ్మా. కాబట్టే డబ్బులకి నగలకి ఆశపడకుండా మాకు హెల్ప్ చేసింది. మావయ్యకి ట్విస్ట్ ఇచ్చి బుద్ధి చెప్పింది. ట్విస్టా? అవునమ్మా. మావయ్య స్వాతిని కలిసిన తర్వాత ఏం జరిగిందంటే ఏటైంది? బ్యాటరీ డౌన్ అయినట్టుంది సార్. అబ్బా, విన్నారుగా, బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువ ఉందంట. ఒక్కసారి ఆగిందంటే నెడితే తప్ప స్టార్ట్ అవ్వదు. ఓహో, సెల్ఫ్ బాగా ఈగ్గా ఉందేమో. అవునండి. ఒకసారి బయటికి దిగి నెడతారా? నీకోసం ఒక్కసారేటి 100 సార్లు నెట్టమన్నా నెట్టేస్తాను.
ఏయ్! స్వాతి స్వాతి ఏరా బొచ్చు పీకిన కోడిలా ఉంటావు? నీకు నేను కావాలా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చల్లని అనాకారిగాడివి. నీ భార్య పొమ్మంటే రోడ్డు మీద ముష్టెత్తుకోవాలి. అలాంటి సెకండ్ హ్యాండ్ వాడివి నీకు నేను కావాలా? రేయ్, నేనొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదురా, నువ్వు తెచ్చే డబ్బుల్ని నొక్కేయడానికి. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. ఓసే స్వాతి స్వాతి ఆగవే. ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటే? నిన్ను పెళ్లి చేసుకొని ఏ ఫారెన్లోనో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటే నా డబ్బంతా నొక్కేసి నాడి రోట్లో నన్ను ఇలా నిలబెట్టి వెళ్ళిపోతున్నావు కదూ. ఇక నేను నా పెళ్ళానికి మొహం పెట్ట చూయించుకోవాలి. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? లీలా కృష్ణ బతుకు బస్ స్టాండ్ అవటం అంటే ఏటో అనుకున్నాను రా. ఇప్పుడు అర్థం అవుతుందిరా. ఏటి సిద్ధం ఏదో కట్టు కదా లేసి సిగ్గు లేకుండా ఇంటికి వెళ్ళిపోవాలా? హలో స్వాతి గారు, మన ప్లాన్ సక్సెసా? సక్సెస్ మేడం. మీరు ముందుగా ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లీలా కృష్ణ ఆట కట్టించాను. వాడు తెచ్చిన డబ్బులు మొత్తం తీసుకొని పారిపోయినట్టు యాక్టింగ్ చేశాను. అతను తెచ్చిన డబ్బులు మొత్తం నా దగ్గరే ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. మా బాధని అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేశారు. లీలాకృష్ణ గారి ఆట కట్టించడానికి చాలా పెద్ద హెల్ప్ చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోనండి. ఎంత మాట మేడం, నేను కూడా ఒక ఆడదాన్నే. మరో ఆడదానికి నా వల్ల అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? భార్యని మోసం చేసి తన జీవితంతో ఆడుకోవాలనుకునే నీచమైన మగాడికి బుద్ధి చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ డబ్బు మీకు తెచ్చిమంటారా, లేదంటే మీరే వచ్చి కలెక్ట్ చేసుకుంటారా? మన ఆఫీస్లో పెట్టండి, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. ఓకే మేడం, ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి పారిపోయేసరికి తనని మోసం చేసి డబ్బు నగలు తీసుకొని పారిపోయిందని మావయ్య షాక్ అయ్యాడు. దాంతో గత్యంతరం లేక వెనక్కి తిరిగి వచ్చాడు. గుడికి వెళ్లి పూజ చేయించినట్టుగా అందరి ముందు కలరింగ్ ఇచ్చాడు. నా మొగుడు నన్ను వదిలించుకోవడానికి, ఆ అమ్మాయితో కులకడానికి ఎన్ని నాటకాలాడాడో పూర్తిగా అర్థమైంది. చెప్తా, మళ్ళీ నాకు ద్రోహం చెయ్యాలన్నా, మరో అమ్మాయి జోలికి వెళ్లాలన్నా భయంతో వణికి చచ్చేలాగా చేస్తాను. భక్తురాలైన ఈ శుభప్రద భద్రకాళిగా మారితే దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి రుచి చూపించొస్తాను. మైథిలి, ఈరోజు మా మావయ్య పని అవుట్. మరి కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి ఆమె జీవితంతో ఆడుకోవాలని చూసే ప్రతి మగాడి బ్రతుకు ఎలా ఉంటుందో ఈరోజు లీలాకృష్ణ గారి మొహంలో చూడబోతున్నాం. పదండి చూద్దాం. ఏంట్రా లీలాకృష్ణ, ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావేట్రా? నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అందుకే 2 చెవులు పూనెట్టుకొచ్చి గుడికెళ్ళాను అత్తయ్య గోరు అని అబద్ధం చెప్పి వాళ్ళ చెవుల్లో పూలెట్టేశావు. పాపం అమాయకులు. నువ్వు చెప్పింది నిజమనుకుని నమ్మేసి ఆ శంకర్ గారిని కొల్ల పొడిసేసినారు. ఏదేమైనా ఆ స్వాతిని మాత్రం ఈడ్చిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఏం చేస్తావు? నాకులాగే దాన్ని కూడా పెళ్లి చేసుకుంటావా? బంగారం బంగారం. హెచ్చి,
ఇంకొకసారి బంగారం అన్నావంటే నిన్ను బండకేసి బాధేసి బంగాళాఖాతంలో విసిరేస్తాను. దరిద్రపు వెధవ. ఏటిది శుభప్రద అట్ట నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నావు? నోటికొచ్చినట్టు తిట్టడం కాదురా, చేతికొచ్చినంత చెత్తకు బాధేయాలనుంది. ఏదో మొగుడివి కదా అని ఆగుతున్నాను. అయినా ఆ స్వాతి నాకంటే అందంగా ఉంటుందారా? వీధి కుక్క పడ్డట్టు దాని వెంట పడ్డావు. నేను స్వాతి వెనక పట్టమేటి? వెధవ నాటకాలు ఆడావంటే పీక నొక్కి చంపేస్తాను. నిజం చెప్పు, నువ్వు వెళ్ళింది ఆ స్వాతితో వెళ్ళిపోవడానికే కదా? నీ మీద ఉంటు శుభప్రద, నేను వెళ్ళింది గుడికే. హా? గుడికెళ్ళావా? గుడికే వెళ్ళావా? నిన్ను కొడుతున్నావేంటి? ఒరేయ్, నువ్వు ఎడం చేత్తో లెటర్ రాస్తే గుర్తు పట్టలేనంత ఎర్రిదాన్ని అనుకున్నావారా? హ, ఆ లెటర్ నువ్వే రాశావు అని నాకు తెలుసు. స్వాతి కోసం వెళ్ళావు అని కూడా తెలుసు. అయినా నేను నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా? నువ్వింత నీచుడువని తెలిస్తే మా అమ్మ భరించలేదురా. మొగుడు వదిలేసిన భార్యగా నన్ను చూడలేదురా. అందుకే నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్స్ చెప్తావారా? చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేసి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తావా? నిన్ను దగ్గరగా ఉంటే నా పెళ్ళల్లో ఇంత తిరుగుబాటుందేంటి? అయ్యో, ఎవరైనా నా ఫోటోకి దండేయండిరా, ఇది నన్ను చంపేసేలా ఉంది. మైథిలి, చింతాకు పచ్చడి చేయడం అంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ ఇంత కమ్మగా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అప్పుడే ఏముందండి, పచ్చడి పూర్తిగా అవ్వనివ్వండి, భలే టేస్టీగా ఉంటుంది. అమ్మో. నిన్ను ఆపు తల్లి, ఆపు తల్లి, ఆపు. నీ కాళ్ళు అట్టుకుంటానే. అమ్మా, ఈ ఒక్క తప్పుని క్షమించి వదిలేవే శుభప్రద. ఛీ! నా స్థానంలో ఒక్కసారి ఉండి ఆలోచించరా. నా కడుపు మంటేంటో నీకు అప్పుడు అర్థం అవుతుంది. క్షమించమని అడుగుతున్నాను కదా. నేనా? చచ్చేదాకా క్షమించను. నీకు ఇంకొక విషయం చెప్పనా? నన్ను విడిచిపెట్టేసి ఆ స్వాతితో పారిపోవడానికే కదా. అందుకనే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏటా నిర్ణయం? ఈ రోజు నుంచి నీ బతుకు నీది, నా బతుకు నాది. నువ్వు అసలు నాకు భర్తవే కాదు. అదేటా? నేను నీకు భార్యను కూడా కాదు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. నా దారి రహదారి. నా దారికి అడ్డొచ్చావో టార్చర్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాను కదా. దీనికి 1,00,000 రెట్లు ఉంటుంది. అండర్స్టాండ్? అర్థమైనది. అది అలా చేతులు కట్టుకుని భయపడుతూ బతుకు. నేను మగాణ్ణి మొనగాణ్ణి అని మీసం తిప్పావో చాకిరేవి పెట్టేస్తాను. చచ్చు వెదవా, ఇక్కడే ఉండు. అమ్మా, ఏంటిది? ఏ, ఉండు. కదలకు. ఓవర్ యాక్షన్ చేస్తావేంట్రా? అడ్డమైన అడ్డంతో తిరిగినప్పుడు లేదు. ఎందుకు వచ్చిందో? యా అమ్మా, ఎందుకు కొట్టిందో? అమ్మా. మైథిలి, పద లోపలికి. ఆ. ఓ, పాపం అమ్మ బాగా కొట్టినట్టుంది మావయ్య. చిత్త కొట్టేసింది. అమ్మ కాబట్టి కొట్టి వదిలేసింది. ఆ స్థానంలో నాలాంటి ఆడదుంటేనా మీ పీక పిసికి పిండం పెట్టుండేది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. అమ్మ బతికేదో అమ్మని బతకనివ్వు, నీ బతికేదో నువ్వు బతుకు. అదే నీకు మంచిది. నిజమే మావయ్య,
కాదు కూడదు అని ఆమె దారికి అడ్డొచ్చావనుకో నీ నీ కాళ్ళకి దండం పెట్టే అమ్మే రేపు నీ ఫోటోకి దండేసి దండం పెట్టేస్తుంది. మావయ్య టేక్ కేర్. మైథిలి పద. శుభప్రద అంటే ఫైర్ అనుకున్నాను, వైల్డ్ ఫైర్ అని ఇప్పుడే తెలిసింది. అమ్మా, నువ్విచ్చిన డోస్కి లీలాకృష్ణ గారు వణికిపోతున్నారమ్మా. నాకు తెలిసి మన ప్లాన్ గనక అమలు చేశావంటే ఖచ్చితంగా దారిలోకి వచ్చేస్తారు. అవును మైథిలి, చచ్చినట్టు మన దారికి రావాలి, లేదంటే ఖచ్చితంగా చస్తాడు. ఇదే ఫైర్లో ఉండమ్మా. ఖచ్చితంగా మావయ్య దారిలోకి వస్తాడు. తొందరగా మీ ప్లాన్ ఏదో అమలు చేయండి. ఆ దారిలోకి రావడం నేను చూస్తాను. ఏవండి, టైం 11 అయిందండి. మేనేజర్ గారు ఫోన్ చేసి గంట దాటింది, మనం ఇంకా డబ్బులు అరేంజ్ చేయలేదు. ఏమవుతుందని టెన్షన్గా ఉందండి. మైథిలి, బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్కి కాల్ చేశాను. సాధ్యమైనంత త్వరగా అమౌంట్ అరేంజ్ చేస్తానన్నాడు. ఏమోనండి, ఏమవుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది. మైథిలి, గిరి వాళ్ళ అమ్మ కాల్ చేస్తున్నారు. తీయండి. చెప్పండి ఆంటీ, గిరి ఏమైనా టచ్లోకి వచ్చాడా? లేదు బాబు, ఒకవేళ మీకు టచ్లోకి వచ్చారేమో అని నేను ఫోన్ చేశాను బాబు. వస్తే చెప్పు బాబు. ఓకే ఆంటీ, గిరి టచ్లోకి రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. సరే బాబు. ఏమన్నారండి? వాళ్ళ అమ్మ నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు మైథిలి. ఈరోజే వెళ్ళి పోలీస్ కేసు పెడతాం అంటున్నారు. అవునా? ఒకసారి గిరి నెంబర్కి ట్రై చేయండి. ఫోన్ రింగ్ అవుతుంది. పేషెంట్ అదృష్టం బాగుండి ఫోన్ పనిచేస్తుంది. వెళ్ళి లిఫ్ట్ చేస్తే అతను హాస్పిటల్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. చా, కొంచెం ముందొచ్చుంటే బాగుండేది. రిటర్న్ కాల్ చేద్దామంటే దీని లాక్ పిన్ ఏంటో నాకు తెలియదు. లక్కీగా ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ తీయట్లేదు. డాక్టర్, పక్క వార్డులో పేషెంట్కి చాలా సీరియస్గా ఉందంట. అవునా? ఇంకొకసారి ట్రై చేయండి. పద. లిఫ్ట్ చేయరా, కమాన్. చా, ఏమైంది? రెండోసారి కూడా మిస్ అయిపోయింది. ఏమైందండి? ఫోన్ తీయట్లేదు మైథిలి. ఉత్తమ్, నాన్న ఉత్తమ్. వస్తున్నాం మామా, పద. ఓకేనా మావయ్య? దీనంతటికి కారణం నువ్వేనే రాక్షసి. భర్తని దేవుళ్ళ చూసుకుని నా భార్య ఒళ్ళంతా సెంటాకు పచ్చడి చేసేసింది. అమ్మా, లైఫ్లో ఎక్కడో చోట దొరకపోవు. అప్పుడు ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు లీలాకృష్ణే కాదు. హలో, మైండ్ వాయిస్లు వేసుకుంది చాలు, మూసుకుని సైలెంట్ కూర్చోండి. నేను అట్టకి ఉంటాను, నువ్వు కాస్త వైల్డ్గా ఉండకు. అల్లుడు గారు, మీ మొహం మీద ఆ గాయమేంటి? అవును, ఇందాకొచ్చినప్పుడు లేదు, గదిలోకి వెళ్ళి రాగానే ఆ దెబ్బ ఎలా తగిలింది? అడిగేశారా అనుకున్నాను, అడిగేస్తారని. అడుగుతుంటే మాట్లాడేంటి అల్లుడు గారు? ఆ గాయం ఎలా అయింది? నేను కొట్టాను. ఏంటి, నువ్వు అన్నయ్యని కొట్టావా? అవును, నేనే కొట్టాను. ఏ కొట్టకూడదా? ఊరుకో. అమ్మా, అందరూ నిజం అనుకుంటారు. మీ అందరినీ ఆట పట్టించడానికి శుభప్రద జోకింగ్ చేస్తుంది. అవును, లేదంటే పతియే ప్రత్యక్ష దైవం అనుకున్న నా కూతురు మీ మీద చేయి చేసుకోవడం ఏంటి? చూసావా, నేను నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాను అని చెప్పినా ఒక్కరు కూడా నమ్మట్లేదు. ఏటి శబ్దం?
ఆహా, నీ మీద నమ్మకం అంటది, నా కర్మెట్ అంటది. అల్లుడు గారు, ఆ దెబ్బ ఎలా తగిలినట్టు? అది ఏం లే తాతయ్య గారు, లీలాకృష్ణ గారు బాత్రూంకి వెళ్ళబోతూ కాలు జారి పడ్డారంట.